మౌనిక ఏ మౌనిక ఆఫీస్ టైం అవుతుంది బ్యాగ్ తీసుకురా వస్తున్నానండి ఏంటి ఇవాళ ఇంత అందంగా రెడీ అయ్యావు నన్ను ఆఫీస్కి వెళ్ళమంటావు అవద్దంటావా ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లో ఉండి ఏం చేస్తారు ఏ నేనేం చేస్తానో నీకు తెలియదా నాకు మా తెలుస్తుంది వీడికి 8 మంది పిల్లలు కన్నావు ఇంకా నా మీద మోజు తీరలేదా 8 మంది పిల్లల్ని కాదే నీతోటి 80 మంది పిల్లల్ని కన్నా నాకు మోజు తీరదే వామ్మో 80 మంది పిల్లలా 80 మంది పిల్లల్ని కనడు నాతోని కాదండి వామ్మో నేను ఇంకా ఇట్లనే వదిలేసింది అనుకో క్రికెట్ స్టేడియం మొత్తం మన పిల్లల్ని నింపేటట్టున్నావు నింపుడే నాయే ఈ విషయంలో తగ్గేదే లేదు అబ్బో తగ్గకుంటే ఏం చేస్తారో ముందు బెడ్రూమ్ లకు పదా అక్కడ ఏం చేస్తానో నేను చూపిస్తా మౌనిక ఏ మౌనిక ఆఫీస్ టైం అవుతుంది బ్యాగ్ తీసుకురా అబ్బా చాలండి మౌనిక ఏ మౌనిక ఆఫీస్ బ్యాగ్ తీసుకొని రా లేట్ అవుతుంది నాకు ఏం చేస్తున్నావు లోపల గుడ్లు పెడుతున్నావు గుడ్లు నువ్వు వచ్చి పొదుగుతే పిల్లలైతే పో ఏందే తిక్క తిక్క మాట్లాడుతున్నావు మంచిగా మాట్లాడొస్తలేదా నేను ఇట్లనే మాట్లాడతా నాకు ఇట్లనే మాట్లాడచ్చు నువ్వేమన్నా నాకు కొత్తగా నేర్పిస్తావా అరే రోజు నాతో ఏదో గొడవ పడతావు ఇంకే నాతో గొడవ పట్టుకొని ఉండలేవా నువ్వు రాను రాను రంగాడు అవుతున్నావు మొత్తము రంగులేనా నేను రోజు రామ కోసం పెడతానా నాకేమైనా పని పాటు ఉంటే మంచిగా ఉండు నాకు పని పాటు లేదు కదా అందుకే నీతో రోజు వాళ్ళు పెట్టుకుంటానా నేను రోజు 10 మందిని చదివిస్తున్నా గిరే నన్ను రోజు అర్థం చేసుకున్నది అది కాదే ఏ ఉండవు మాట్లాడక మళ్ళా నువ్వు అయినా నా బాధ నీకేం తెలుసు 10కి ఆఫీస్ కూడా తెలుసు 10కి ఇంటికి వచ్చి తెలుసు అద్దప్ప నీకు ఇంకేం తెలుసు అరే పెళ్ళ మొక్కతి ఇంట్లో ఉంటది దానికి చిన్న చిన్న కోరికలు ఉంటాయి అవి తీర్తామన్నది తెలియదు కానీ ఆఫీస్ కూడా అయితే తెలుస్తుంది మన పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది మనకు పిల్లలు లేరు దాని గురించి ఏమన్నా ఆలోచించినావా నిన్నగాక మొన్న పెళ్లి చేసుకున్న వాళ్ళకు సంవత్సరాలకు ముందుగా పిల్లలు పుట్టబట్టరి మనకు పిల్లలు లేకపోయి చెల్లెలు లేకపోయి నీ సోపతి వాడు నిన్నగాక మొన్న పెళ్లి చేసుకుండు కొడుకునుగానే చూస్తలేవా అరే ఎప్పుడైనా చుట్టాలిళ్ళ పొంటి పోతే సూటిపోటి మాటలతో పొడిచి చంపుతారు ఆ మాటలు వినలేక చుట్టాలిళ్ళ పొంటి పోవడం బంద్ చేసిన నీ వల్ల అయినా వాళ్ళకే తెలుసు నా మగడు చేతనోడని పెళ్ళై ఇన్ని సంవత్సరాలైనా ఎప్పుడైనా నన్ను సుఖంగా చూసుకున్నావా ఎప్పుడైనా సుఖం పెట్టినావా అయినా నువ్వు సంసారానికి వనికి రాకుండా నీతో నీ సంసారం చేస్తున్నా కదా అది నా గొప్పతనం సరేనే నీ చెప్పడం అయిపోయింది కదా సరే నేను వస్తా ఆఫీస్ పోయిస్తా గంతే గంతే నువ్వు ఆఫీస్ కూడా వచ్చుడు మళ్ళీ తిరిగి ఏడికత్తావు మళ్ళీ ఇదే కొంపకత్తావు కదా అయినా వీంతనో ముద్దు లేదో ముచ్చట్లేదో సరసం లేదు ఛీ పోయిందా హలో రమ్మి ఏంటండి ఏం మాట్లాడతలేరు అసలు ఏం జరిగింది నేను ఒక చెల్లె లెక్క అడుగుతున్నా ఏమైందో నాకు చెప్పండి ఏం లేదు మేడం పెళ్ళి ఇన్ని రోజులు అవుతుంది ఇప్పటికి మనకు పిల్లలు లేరు అని చెప్పేసి ఎప్పుడు పిల్లలు లేరు పిల్లలు ఒక్కటే గొడవ మేడం నేను అప్పుడే చెప్పాను చెప్దామండి ఆమెకి లోపం ఆమెలోనే ఉంది అని మీరేమో వినలే ఇప్పుడు చూడండి మీ తప్పు లేకున్నా కానీ అనవసరంగా మీరు సఫర్ అవుతున్నారు ఇప్పటికైనా ఏం లేదు
చెప్దామండి మరి. వద్దు మేడం, చెప్పుడొద్దు. చెప్పేవాడిని అయితే ఎప్పుడో చెప్పేటోడిని. ఇట్లా ఎన్ని రోజులు సఫర్ అవుతారండి? అందుకే మేడం నేను వచ్చాను, రిక్వెస్ట్ చేసి ఆ రిపోర్ట్ జర మార్చేయమని చెప్పడానికి వచ్చాను మేడం. సరే, నేను ఒకసారితో మాట్లాడినా, వాళ్ళని ఒకసారి కలిసి మీకు ఈవినింగ్ చెప్తాను ఏ విషయం అనేది. ఓకే మేడం, థ్యాంక్ యూ. వస్తా. మీ హస్బెండ్ లేడా? లేడు, ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళిండు. సరే లోపలికి వెళ్దాంపా. మీ అన్న లేనప్పుడు పిలవచ్చు కదా. నీకు చెప్పినా కదా మా ఆయన లేనప్పుడు రమ్మని చెప్పినా, నువ్వే వస్తలేవు. మీ ఆయన వెళ్ళిపోగానే నాకు కాల్ చేయొచ్చు కదా మరి. సరే, ఇక్కడ నుంచి చేస్తలే. ఓకే. ఏమరా ఫోన్ చేసినావు? అదే నేను 10,000 అడిగినా కదా, అర్జెంట్ ఉన్నాయి రోజు నాకు. అరే నేను మర్చిపోయాను రా, జరా ఇంటికి ఫోన్ చేసి ఫోన్ పే చేయమంట, సరేనా? అరే నిఖిల్, వదిన ఫోన్ లేపుతలేదు, నేను ఇంటి పోయి తీసుకొస్తా, సరేనా? సరే అన్న. ఓకే, ఇన్నే ఉండు మరి, ఉంటా. సరేనా? ఏమైంది? ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేవు. అయ్యో, ఫోన్ సైలెన్స్ లో ఉందండి. ఏమైందండి? ఇంటికి వచ్చిర్రు? నాకు డబ్బులు అవసరం, నేను అందుకే వచ్చాను నేను. అయ్యో, అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చిర్రా? సరే, మీకు ఫోన్ పే చేస్తా. సరే, కొద్దిగా అర్జెంట్ పంపి, మరి వెళ్తా నేను. మా ఆయన వచ్చిండు, వెళ్ళిపో, సరేనా? చూస్తే బాగుండదు. సరే సరే, ఓకే, రేపు చూసుకుందాం మనం. సరే, బాయ్. బాయ్. అరే నిఖిల్, వదినే ఫోన్ పే చేస్తాను, అది చేసింది ఒకసారి చూడు. వచ్చినాయా? నేను పోయేస్తానా మరి. సరే అన్న. సరేనా? వచ్చిరా, మీకోసమే ఎదురు చూస్తున్నా. ఏంటి మేడం, అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశారు? అదే ఈ విషయం మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. చాలా ట్రై చేశాను రిపోర్ట్స్ మార్చడానికి, కానీ అవ్వట్లేదు. మేడం, ఇన్ని రోజుల నుంచి వెళ్ళి మీకు చెప్పేది అదే. ఈ రిపోర్ట్ మార్చకుండా నా భార్యకు చూపిస్తే చాలా బాధపడుతుంది మేడం. అది ఎట్లా చేసి మార్చుతా అంటేనే చూపియాలి, లేకుండా మాత్రం చూపించొద్దు మేడం. అట్లా కాదు సార్, నా మాట వినండి, నేను వచ్చి మాట్లాడతా, మీ ఆవిడతో నేను ఒప్పిస్తా. లేదు మేడం, మీరు చెప్పినట్టు చేసి మా రూల్స్ మేము క్రాస్ చేయలేము. ఈ విషయంలో నేను ఏం చేయలేనండి, నేను వచ్చి మాట్లాడతాను. లేదు మేడం, రిపోర్ట్ మార్చకుండా మీరు వచ్చి మాట్లాడవద్దు మేడం. మీకు మళ్ళీ కలుస్తాను మేడం తర్వాత. ఈ అన్నకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. విషయం చెప్దాము ఏం కాదు అంటే అనవసరంగా భయపడుతుండు. ఇట్లయితే కాదిగా, నేనే రిపోర్ట్స్ తీసుకొని పోయి ఇద్దరిని కూర్చోబెట్టి సర్ది చెప్తా, ప్రాబ్లం సాల్వ్ చేస్తా. పాపం అన్నయ్య చాలా టెన్షన్ పడుతుండు. మౌనిక, ఏ మౌనిక, సరే నేను ఆఫీస్ పోయిస్తా, జాగ్రత్త, ఓకేనా? సరేనండి.
పోయిందా? పోయిండు. దా లోపలికి. నడు పని కానిచ్చిద్దాం. ఏ ఆగు, ఏం కాదు, నేను చూసుకుంటా. ఏం చూసుకుంటావు? అన్ని గల తొందరగా ఆఫీస్కి వెళ్ళు. ఏదో నాకు భయం అవుతుంది. నువ్వు ఇవాళ ఇంటికి వెళ్ళు. ఏం కాదు ఇక చేద్దాం. నాకు భయం అవుతుంది ఇవాళ అర్థం. మన బండి ఆనే ఉందన్న, వాడు లోపలనే ఉన్నాడు ఇప్పుడు. చూసినావు అన్న, మన బండి వాడు లోపల ఉన్నాడు ఇంకా. నేను చెప్పినా అని అత్తడని. ఏమైందండి? లోపల ఉన్నారే, బయటికి. లోపల ఉంటారు. అయినా గట్లను కొడుతున్నా కుక్కలాగా. నేను పడుకున్నా. నా మీద నీకు అంత అనుమానమా? అనుమానమా? శివ ఇటు రారా. వదినా, నువ్వు నాటకాలు ఆడకు. నీ బావతో నేను రోజు చూస్తున్నా. అన్న వాడు లోపల మనం బయటికి పిలు. అరే బయటికి రారా నువ్వు. ఏరా నీకు బుద్ధి ఉందారా? నా భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవారా నువ్వు? నువ్వేంది నాన్నతో మాట్లాడదు? నువ్వు నాతో మాట్లాడు. బరాబర్ ఉంటుంది నాన్నతోని. అయినా నీతో ఉంటే నాకు పిల్లలు కాదు కదా. నీతో ఉన్నా కానీ పిల్లలు అవుతారని ఆశపోతున్నా. ఇంకా అర్థమా మౌనిక? ఏం మాట్లాడుతున్నావు? పిల్లలు కావడం కోసం దీనికెక్కువ అంటున్నావా? అసలు పిల్లలు కావాలంటే ముందు నువ్వు మంచిగా ఉండాలి. పిల్లలు పుట్టకపోవడానికి కారణము మా అన్న కాదు, లోపం. లోపం అంతా నీలోనే ఉంది. కావాలంటే చూసుకో. నీకు ఆ రోజే చెప్పినన్నా, వదిలితో నీ మాట చెప్తాను అని. నువ్వు విన్నావా? చూడు ఇప్పుడు ఎంత దిగజారిందో. దీంతోటే కాదే, నువ్వు ఇంకా 10 మందితో అన్నా సరే నీకు పిల్లలు కారు. ఎందుకంటే లోపం ఉంది మా దగ్గర కాదు, నీ గర్భసంచిలో. అసలు ఏం జరిగిందో తెలుసా? చాలాసేపు అయింది కూర్చోను. రిపోర్ట్ వచ్చాయా? రిపోర్ట్స్ వచ్చాయండి. మేడం ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం మీలో లేదండి, మీ మిస్సెస్ కొంది. ఏంటి మేడం మీరు మాట్లాడుతున్నది? నిజమా? డౌట్ వచ్చి 1కి 2 సార్లు చెక్ చేశాను, కానీ ప్రాబ్లం తనలోనే ఉంది. అసలు తనకి పిల్లలే పుట్టారు. సార్ హలో మేడం. మీ మిస్సెస్ ని తీసుకొస్తే ఈ విషయం ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వద్దు మేడం, మా మేడంతో ఈ విషయం చెప్పొద్దు. మా మేడం చాలా సెన్సిటివ్ మేడం. అదేంటండి, అదెలా కుదురుతుంది? ఇదేమైనా దాస్తే దాగే విషయమా? ఎప్పటికైనా చెప్పాల్సిందే కదా. లేదు మేడం, మా మిస్సెస్కి ఎప్పటికీ ఈ విషయం తెలియకూడదు. ఇప్పటికే పెళ్ళై చాలా రోజులు అవుతుంది, పిల్లలు కావట్లేదు అని చెప్పేసి చాలా గొడవ పడుతుంది మేడం నాతో. ఆ ప్రాబ్లం నాకే ఉందని మా భార్యతో మీరే చెప్పాలి. అలా ఎలా చెప్పగలుగుతామండి? మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్. సరేనండి, నా వంతు ప్రయత్నంగా చెప్పి చూస్తాను. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ సహాయం చేసినందుకు. ఏమండి, నన్ను క్షమించండి. మీ మంచి మనసు అర్థం చేసుకోకుండా నేను తప్పుడు పనులు చేసిన. నేను మిమ్మల్ని అనరాని మాటలు అన్నా, అనరాని మాటలు నెట్టినా. ఆయన నన్ను ఒక్క మాట కూడా అనలే. వద్దు మౌనిక, ఆగు ఆగు ఆగు. నన్ను క్షమించండి, మీకు దండం పెడతా. మౌనిక ఏడవకు ఏడవకు ఏడవకు. నీ తప్పును తెలుసుకున్నావు కదా, ఏడవకు సరేనా? అరే ఇంకా ఏం చూస్తున్నావురా? మీలాంటి వాళ్ళ వల్లనే కదా పచ్చని సంసారం నాశనం అవుతుంది. ఎవరింట్లోనే ఏమైనా సమస్యలు ఉంటే చాలు పొలమంటూ దూరిపోతారు, వాళ్ళ జీవితాలను నాశనం చేస్తారు. బాగుపడతారా మీరు? ఇంకేం చూస్తున్నావురా? అరే నాతో దెబ్బలు పడకుందే నన్ను కలిసి. మౌనిక బాధపడకరా, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. ఇక నుంచి అన్న మంచి కలిసి ఉండండి. అన్నా నేను మెడిసిన్ కనుక్కున్నా,
ఆ విషయం చెప్పిపోదామని వచ్చినాం. ఇక నుంచి మీరు సంతోషంగా ఉండొచ్చు, మీకు కూడా పిల్లలు కలుగుతారు. థ్యాంక్స్ నవీన.